మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు తెలంగాణ శాసనసభ సంతాపం తెలిపింది. అసెంబ్లీలో మన్మోహన్ సంతాప తీర్మానం సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ పార్టీలకు చెందిన సభ్యులు మాట్లాడారు. మన్మోహన్ పైన సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానంకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. మన్మోహన్ సింగ్ గొప్పతనం, సామర్థ్యం, జ్ఞానాన్ని ముందుగా గుర్తించిన వ్యక్తి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు అని కేటీఆర్ తెలిపారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. కేంద్రంలో ఓబీసీ శాఖను ఏర్పాటు చేయాలని మన్మోహన్ సింగ్ ను కేసీఆర్ కోరారని గుర్తు చేశారు. దేశానికి దశ చూపించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని హరీష్ రావు అన్నారు. మన్మోహన్ ఎప్పుడూ పదవుల కోసం చూడలేదన్నారు. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ ప్రసంగం అత్యుత్తమమని కొనియాడారు. నిజాయితీ, నిబద్ధతకు నిలువటద్దం మన్మోహన్ సింగ్ అని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తపరుస్తూ, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు మన దేశ రాజకీయాల్లోనే ఒక మహోన్నత శిఖరాలకు ఎదిగి ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, పివి నరసింహారావు గారు ఏర్పాటు చేసిన పునాదులపై ఒక సమున్నత ఆర్థిక సౌధ్యాన్ని నిర్మించారు అధ్యక్ష. భారత ఆర్థికాభివృద్ధికి, ఈ దేశ అభివృద్ధికి ఆ నలుగురు తమ తమ విలక్షణ మార్గంలో వారిదైన తీరులో దోహదపడితే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆ పునాదులపై అనేక పాలసీ విధానాలు, సరళీకృతమైన విధానాలను మరింత పటిష్టపడుతూ మరి ఆ నలుగురి నేతల ప్రగతిశీల దృక్పథానికి పరాకాష్ఠగా నూతన శకనానికి అనుగుణంగా రూపుదిద్దుకునే కార్యాచరణ మొదలుపెట్టారు అధ్యక్ష. దివంగత ప్రధానమంత్రి మాన్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులర్పించే ఈ సందర్భంగా ముందుగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి పూర్తిగా మా పార్టీ తరపున మద్దతు తెలియజేస్తూ, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలి అని ఏదైతే వారు ప్రతిపాదన పెట్టారో దానికి కూడా సంపూర్ణంగా మా మద్దతు ప్రకటిస్తూ, తప్పకుండా ఈ భారతరత్న అనే పురస్కారానికి, గౌరవానికి వారు ఖచ్చితంగా అర్హులనే మాటను కూడా మా పార్టీ కూడా సమర్థిస్తూ వారి ప్రతిపాదనను పూర్తి స్థాయిలో ఏకీభావం తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారి గొప్పతనాన్ని, మన్మోహన్ సింగ్ గారి యొక్క సామర్థ్యాన్ని, మన్మోహన్ సింగ్ గారి యొక్క తెలివితేటల్ని మొట్టమొదటగా గుర్తించింది కూడా మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు అనేది నిర్వివాదం అధ్యక్ష. కేవలం 15 రోజులు మాత్రమే ఫారెక్స్ నిలువలు ఉన్న ఆనాటి పరిస్థితి నుంచి మొత్తం ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే స్థాయికి దేశాన్ని పరిగెత్తించిన ఆర్థిక సంస్కరణశీలి డాక్టర్ మన్మోహన్ సింగ్. అనవసరపు డాంబికాలు, అనవసరపు ఆర్భాటాలు లేకుండా, హడావుడి లేకుండా సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనే మాటకి పర్యాయ పదంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. మన్మోహన్ సింగ్ గారు పెద్దల సభలో ఆయన 33 సంవత్సరాలు పెద్దల సభలో పనిచేశారు. ఈరోజు మన రాష్ట్రంలో కూడా పెద్దల సభలో వారికి నివాళులు అర్పించుంటే మరింత సముచితంగా ఉండేది. ఎమ్మెల్సీలు చాలామంది కూడా అడుగుతున్నారు, ఎందుకు మన్మోహన్ సింగ్ గారి సంతాప తీర్మానాన్ని శాసన మండలిలో పెట్టలేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. మరి శాసనసభ పెట్టినప్పుడు శాసన మండలిలో కూడా పెట్టి వారికి నివాళులు అర్పించుంటే మరింత బాగుండేది. దాన్ని వారు గమనంలో తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాం. ఇకపోతే అధ్యక్ష, మన్మోహన్ సింగ్ గారు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన దేశానికి చేసినటువంటి సేవలు చరిత్ర ఉన్నంత కాలం నిలిచే ఉంటాయి అధ్యక్ష. ఆర్థిక శాస్త్రాన్ని బోధించే అధ్యాపకుడుగా దేశ ఆర్థిక విధానాలను నిర్దేశించే స్థాయికి వెళ్ళారంటే క్రమశిక్షణ కలిగిన వ్యక్తిత్వం, దేశం కోసం కష్టపడి పనిచేయాలనేటువంటి పట్టుదలే కారణం. మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పాలంటే ఆయన నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దం మన్మోహన్ సింగ్ గారు. ప్రక్కనే అనేక ఇబ్బందులు ఆయన యూపీఏ సెకండ్ టైంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ఎందుకంటే ఈ పార్ట్నర్స్, ఎలైడ్ పార్టీసు, దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన ఒక ధవళ వస్త్రం లాగా, ఒక మచ్చ పక్కన ఎన్ని మచ్చలు వచ్చినా సరే తన వంటి పైన ఒక్క మచ్చ కూడా లేనటువంటి అటువంటి పెద్ద సమస్యల కాలంలో కూడా మన్మోహన్ సింగ్ గారిని వేలెత్తి చూపెట్టేటువంటి ఒకళ్ళిద్దరు చూపెట్టిన భారతదేశ ప్రజానీకం మొత్తం కూడా మన్మోహన్ సింగ్ గారి నిజాయితీని, ఆయనకున్నటువంటి నిబద్ధతను శంకించలేదు అని అంటేనే మన్మోహన్ సింగ్ గారు వ్యక్తిత్వం ఏమిటో మనకి అర్థమవుతుంది అధ్యక్ష. గౌరవ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు, దేశ ఆర్థికవేత్తగా, దేశ ప్రధానమంత్రిగా ఈ దేశం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు అధ్యక్ష. వారి ఆత్మకు శాంతికు చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారు చనిపోయిన కొన్ని గంటల్లోనే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేరుకొని
వారికి ఢిల్లీలో స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి అక్కడ అనౌన్స్ చేయడం నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధికారులను పంపించి వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయడానికి మరి ఢిల్లీలో స్థలాన్ని కూడా కేటాయించడం జరుగుతున్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. सबसे पहले मैं ये कहूँगा कि डॉक्टर मनमोहन सिंह साहब साबिक प्राइम मिनिस्टर ने सबसे बड़ा तेलंगाना के लिए, तेलंगाना की आवाम के लिए आज जो हम यहाँ तेलंगाना असेंबली में बैठे हुए हैं उसके लिए, तेलंगाना को बनाने के लिए एक अहम रोल उन्होंने अदा किया. Among his many achievements that led to revolutionary changes in the country are enactment of Right of Information Act 2006, Right of Education Act 2009, MNREGA and National Food Security Act 2013. Dr. Singh is considered as the architect of the economic reforms of otherwise known as the liberalization, privatization and globalization as the Union Finance Minister during 91 to 96. उसके लिए हमेशा सारी दुनिया में, हिंदुस्तान में, सारी दुनिया में याद रहे.